ఇది నార్మల్ ఏసీ సార్. అండ్ ఈ రెండు ఏసీస్కి ఎఫిషియన్సీ, కూలింగ్ ప్లస్ సేవింగ్ సార్. ఏది బాగుందమ్మా? ఇది బాగుందా, అది బాగుందా? అదే బాగుంది సార్. అదే బాగుందా? 10 days నుంచి చూస్తున్నాం సార్. చూడడం వల్ల ఏమంటే మనకి ఆ కరెంట్ కూడా ఏమంటే మనకి అది వచ్చి ఆఫ్ తీసుకుంటాం, అది ఎక్కువ తీసుకుంటాం, అందువల్ల అది బాగుంది. కరెంట్ బాగుంది, చల్లగా ఉంది. చల్లగా ఉంది. రెండు ఇంకో విషయం ఏంటంటే సార్, మేము ఎస్సీలో ఆల్రెడీ 200 యూనిట్స్ మాకు మేము ఫ్రీ ఇస్తున్నాం సార్. దాంతోపాటు ఈరోజు సోలార్ పెట్టడం వల్ల చాలా సంతోషం సార్. ఎందుకంటే ఒకవేళ 200 యూనిట్ ఇట్లా ఏసీలు అన్ని పెట్టడం ఎక్కువ అవుతే మన బిల్లులు కట్టుకోలేని పరిస్థితి సార్. కానీ ఈరోజు మీరు పెట్టడం వల్ల మేమంతా చాలా వెరీ హ్యాపీ. పిల్లలు బాగా చదివించండి. అదే అన్ని చేసుకుంటే మీకు చాలా హ్యాపీగా ఉంటారమ్మా. చేద్దాం, అన్నీ చేస్తాం. నేను అన్ని ప్రయోగాలన్నీ చేస్తున్నాం ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో. ముందైతే సార్ 1000 రూపాయలు అవుతా ఉండే. ఒక రోజు పనికి పోతాము, ఒక రోజు పని లేకుండా చాలా బాధగా ఉండే. ఇప్పుడు మీరు ఇచ్చింది కాబట్టి మాకు 1000 మిగిలిపోయింది సార్. కానీ చాలా సంతోషం. మీకు ఇచ్చే గ్యాస్ డబ్బులు సరిపోతుంది దీనికి, అంతేనా? కరెంట్ ఉన్ని లేకుంటే కూడా సోలార్ నుంచి వంట చేసుకోవచ్చు. మేము లక్ష్యంగా తినవచ్చు సంతోషంగా. ఇప్పుడైతే గ్యాస్ అయిపోతే కష్టము, కుటుంబం పోవాల, బండి లేదు, శాలరీ రాదు, అప్పుడు చాలా బాధపడతా ఉంటుంది. ఇప్పుడైతే ఇది ఇచ్చింది కాబట్టి అన్ని వంటలు వస్తాయి మా దీంట్లో. ఏదైనా వస్తుందా? కానీ ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 1000 రూపాయలు నాకు మిగిలే, మా పిల్లలకి ఫీజు కట్టుకోవచ్చు, లేకపోతే బాగా చదివించుకోవచ్చు, లేదంటే ఎక్కడ బయట పోయి రావచ్చు ఒకరోజు. గుడ్. అన్ని ఏమేం చేశారమ్మా ఇప్పుడు వంటలు? నువ్వు ఎన్ని రోజులు చేస్తున్నావు ఇది? నేను 10 రోజులు సార్. 10 రోజులు చేస్తున్నావా? ఫస్ట్ నాకు అంతగా రాదు, మేము చదువులే కదా. మా బాబు నాకు నేర్పించినోడు. ఇప్పుడు నేర్పించి చేస్తా ఉన్నాను. ఎవరు నేర్పించారు? మా బాబు నేర్పించినాడు. ఏం చేస్తారు మీ బాబు? మంజు మేము చదువులే కదా. నువ్వేం చేసా? ఏం నేర్చుకున్నావు? ఏం చదివామా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసావా? ఎక్కడ? బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో సార్. ఇప్పుడు ఎక్కడ పని చేస్తున్నావు? జెన్సార్ టెక్నాలజీస్ అనేసి ఒక కంపెనీలో పనిచేస్తున్నాను సార్. అచ్చా, ఎంత ఇస్తున్నారు నీకు ఇప్పుడు? 35,000 ఇస్తున్నారు. ఓకే, గుడ్. బాగా నేర్పించినాడు. నేర్పించావా? అవును సార్. ఇల్లు కూడా మీ వల్లే కట్టుకున్నాం సార్. పిఎస్ వల్లే. మా డాడీకి హ్యాండిక్యాప్ సార్. మా అమ్మ అక్కడే పని చేసుకుంటా ఇక్కడే బీటెక్ చదివేసి జాబ్ చేస్తా ఉన్నాను సార్. అప్పుడు దాంతో సంపాదించినంత ఒక ఇల్లు కూడా దాంతోనే కట్టుకున్నాం సార్. మీరు వచ్చి మాకు ఎంతో సంతోషం ఉంది సార్. ఇంకా బాగా చేయాలి. నాకు ఇది చాలా సంతోషము. ఎందుకంటే కరెంట్ లేను లేకపోతే పోనీ కూడా అన్ని వంటలు వస్తాయి దీంట్లో. మన ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీవియస్ వచ్చేసి మనకి ఈ దీనికి వచ్చేసి ఇండక్షన్ ఎక్విప్మెంట్స్ వాడాలి సార్. సో ఇప్పుడు ఏమంటే ఏదైనా వాడుకోవచ్చు. అదే ఆ ఇండక్షన్ స్టవ్ లో నేను పెట్టినప్పుడు నాకు ఆఫీస్ అందరూ చెప్పింది ఏంటంటే కొంత ప్రాబ్లం ఉంది, కొన్ని వంటలు రావు అన్నారు. అప్పుడు నేనేం ఆలోచించానంటే ఇండక్షన్ స్టవ్ విత్ పైప్డ్ గ్యాస్ అనుకో. ఇప్పుడు పైప్డ్ గ్యాస్ కూడా అవసరం లేదు అంటున్నారు. దట్ ఈస్ వాట్ దిస్ ఈస్ వేర్ రీసెంట్ క్రైసిస్ ఐ వాంట్ టు ఓవర్కమ్. దెన్ ఐ కాల్డ్ ఆల్ ఆయిల్ కంపెనీస్. దెన్ ఐ డిస్కస్డ్ విత్ దెమ్. Our people have done some experiments. Instead of gas, I want to go for piped gas. It is time consuming. Yes. And also induction stove I introduced for the last 2 years or 2.5 years back. Yes. In our Anganwadis. Okay. Now all my Anganwadis are induction stoves. Yes. But this has come latest. Yes. Yes. Now because of this, they told me some of the food cannot be made in that induction stove. Okay, sir. So I've been using this, sir. For last, when I came to Kuppam, sir, I shifted to Kuppam 2 months back. I'm using this, sir, for 2 months, I myself. And I have cooked everything, sir. Even some fry, everything. Everything, sir. Everything, sir. They told me at that time, induction stove, what is you have to study now. Okay, sir. This one, induction stove, and also this stove. So 4 things I am studying, sir. In evening, I'll be presenting also, sir. Normal LPG, PNG, biogas, induction. The costing of all the foods and the carbon emission from all the foods. We are explaining, sir, in evening. Sir, here 4 categories ఉన్నాయి sir. Fry కూడా ఉంది. Grill కూడా చేసుకోవచ్చు. ముందది ఇప్పుడు Havells పెట్టారు. This is latest version. Then same price, sir, 6,000. Oh, very nice. All 4 are there, sir. Fry కూడా చేసుకోవచ్చు.
సౌండ్ లేదు, సార్ ఇది లేదు, స్మోక్ లేదు, ఫైర్ లేదు, డేంజర్ లేదు. ఇప్పుడేమంటే మనకి ముందు అయితే ఇండక్షన్ స్టవ్ కి ఇండక్షన్ ఎక్విప్మెంట్స్ ఉండలే వాడాలి సార్. ఇప్పుడు ఏమంటే ఏదైనా వాడుకోవచ్చు, ఎన్ని స్టీల్ ఇస్ ఫైన్. అదని చెప్పి ఇవన్నీ అవసరం లేదు, స్పేస్ కూడా చాలా తక్కువ. సార్ పండిపోతాము, గ్యాస్ ఆఫ్ చేసుకోలేదు, టెన్షన్ కాదు, నువ్వు ఫ్లగ్ తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోవచ్చు. గ్యాస్ చెప్పలేము సార్, ఎప్పుడు లీక్ అవుతుందా. అదే అని చెప్పేది. మెనీ పైప్ ఇష్యూస్ సార్. టైమర్ కూడా ఉంది, ఎంత టైం ప్రాసెస్ కూడా టైమర్ పెట్టచ్చు మీరు, ఎంత సౌండ్ చేయాలని. ఇక్కడ ఎస్ఓపి ఆల్సో దే కెన్ ఫాలో ఫర్ కుకింగ్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎస్ఓపి పీపుల్ how to cook, not this. Generally food is made with so much of knowledge, I can say. Some products soaking, and also recipe, and also the temperature levels, how to do it. All these things made the taste. Or otherwise, if you do as you like, all ingredients, process is not correct, or preparation not correct, then it won't give the taste. It must be delicious. తక్కువ కావాలంటే తిప్పుకోవచ్చు, ఎక్కువ కంటే ఎక్కువ. ఇప్పుడు పార్ట్ తీసేయండి, And increase the temperature. ఇది తక్కువ ఇచ్చి సార్, ఇది పెరుగు ఎక్కువ అట్లా. కానీ ఎంతో మేలు సార్. ఇక్కడ చూపిస్తుంది, అవును సార్, చూపిస్తా ఉంది, టెంపరేచర్ చూపిస్తుంది. కాబట్టి ఎంత పెట్టావు అనేది నీకు తెలిసిపోతుంది. తెలుస్తుంది. ఓకే, ఆ టెంపరేచర్ చూసి నువ్వు చేయొచ్చు, ఏ టైంలో ఎంత పెట్టచ్చు. గుడ్. For all utensils. No, I'm very happy. This is where we have to do. Yes, sir. So this is he's from Havels. So from IIT Kanpur, we are discussing with the owners of the Havels to work This on is this manufactured by you. by Havels. You are having a scheme of installments. That management will discuss and with them. So Now we will do one thing. In Kuppam, we will go all out. So we are working on the subsidy, sir, and we will present the financial program as well. Yeah, you work it out. ఈ సైకిల్ అలాగే సార్, తక్కువ రేట్లు. Yeah, I will work it out, all these things. I will tell you. రండి. నమస్కారం. ఏంటమ్మా? యా యా. రామ్మా రామ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ పోటీ చేసి నేను ఫోటో 2014 లాస్ట్ 2019 ఎంత వాళ్ళు ఇదే స్ట్రాంగ్ నిలిచాం సార్. కష్టపడుతున్నాం. ఏమ్మాయికి పెన్షన్ ఏమైనా ఇస్తారా? ఇస్తున్నారా? 60,000 ఇస్తున్నారమ్మా. మా తమ్ముడు అప్పుడు 2014లో చనిపోయింది సార్. అదే అప్పులు బాగా తట్టుకోకుండా ఇప్పుడు అన్నీ వచ్చి క్యాన్సర్ పేషెంట్స్ చూపిస్తున్నాము. చాలా నేనైతే 5 సంవత్సరాలు